ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు? ఓం కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188. వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ వీరికి నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇక కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. చాలా కాలంగా బీసీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యుల్లో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఎప్పుడు ఎటువంటి కొన్ని విషయాలని ఈరోజు మనమైతే నుండి తెలుసుకుందాం. ఇక అలాగే కుంభరాశి వ్యక్తులు, వ్యాపారస్తులు మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించుతుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపారవేత్తలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి అనేది ఈరోజు డబ్బు అనేది అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారో వారికి ఈరోజు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కనుక ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు.
చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారుల నుండి ఈరోజు మీరు చేసిన పనిని మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు అయితే వారి గురించి ఫలితాలు అనేది దక్కబోతున్నాయి. ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు, ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాళ్లను కాపాడుకోవడం లేదా దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలలో కనుక చూసుకున్నట్లయితే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు ఫలితాలు ఖచ్చితంగా అనేది విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అనేది సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి. ఇక ఈరోజు అనేది మీకు కుటుంబ సభ్యుల్లో సరదాగా సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి మధురానుభూతులను కూడా గుర్తు చేసుకుంటూ ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్న వారి వ్యక్తి ఎవరో కాదు, ఒక చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క స్నేహితురాలు, మీ యొక్క సన్నిహితురాలు, ఇటువంటి మంచి వ్యక్తులు అవకాశాలు అయితే మీకు ఈరోజు దినఫలాల ప్రకారం అనేది కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అనేది మీకు ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు అనేది ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్తే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాపర్టీస్, ల్యాండ్ చేద్దామని అనుకుంటున్నారు. ప్రయత్నం అనేది మీకు సక్సెస్ అవుతుంది. మీరు ల్యాండ్ అనేది సేల్ చేయగలుగుతారు. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలని అనుకుంటున్నారో దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోవడం లేదని నిరాశ అయిపోతున్నారా? అటువంటి మీ ముందుకు ఒక పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీ సేల్ చేద్దాం అనుకున్న ధరకి అయితే ఈ రోజైతే దక్కబోతున్నాయి. చాలా రోజులుగా ఆ పార్టీ అనేది మీకు సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అనేది ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీరు అనేది శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ మహాత్మ నువ్వుల నూలను కానీ దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188.